కేటీఆర్ బర్త్డే సందర్భంగా తెలంగాణ భవన్లో మనం చూసిన ఇదంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. మనతో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. గిల్లన్న నమస్తేనే, మంచిగున్నారా? ఫైన్ బ్రదర్. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తామని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు చాలా మంది పార్టీ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ గారు 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసి హైదరాబాద్ అభివృద్ధికి ఇవాళ బాటలు వేశారు. వారు వచ్చిన తర్వాత ఐటీ రంగంలో చాలా అద్భుతమైన ప్రగతి సాధించి చదువుకున్న నిరుద్యోగులకు లక్షలాది మందికి దాదాపు 16 లక్షల మందికి పైగా చాలా మందికి ఐటీ రంగంలో ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, పరిశ్రమల రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చాలా కంపెనీలు ఇవాళ వెళ్ళిపోతున్నాయి. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రాష్ట్రం లేదు, ఉన్న పరిశ్రమలు మూసేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రావాలి కేసీఆర్ గారే మళ్ళీ మంత్రిగా మళ్ళీ కేటీఆర్ గారు ఉందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు చెప్పేది కేటీఆర్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కేటీఆర్, అంతేనా? మరి కేటీఆర్ అంటే అవినీతి అన్న వాళ్ళకి ఏం చెప్తారు? చూపించండి ఆయన, ఒక్కడైనా చూపించారు. ఇంతసేపు కమిషన్ల పేరు మీద కాలయాపన చేసారు తప్ప ఏ ఒక్కడైనా ప్రూఫ్ చేయగలిరా? ఎందుకంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలాంటి కమిషన్ల పేరు మీద కాలయాపన చేసుకుంటూ ఎంక్వైరీ కాలయాపన చేస్తున్నారు తప్ప మీరు చేసిన ప్రగతి శూన్యం. కాబట్టి రాబోయే రోజులలో ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీరు ఇక్కడ పండుగ చేసుకుంటారు కదా, బయట బర్త్డే సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలన్నీ తీయించేసి చింపేస్తారు, ఏం చెప్తారు దీనికి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అట్లుంది. ఎందుకంటే వాళ్ళే అన్నారు ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరికైనా స్వేచ్ఛ ఉందని చెప్పారు. ఇవాళ మీరు ఎట్లా తీస్తున్నారు అంటే ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి అభిమానులు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి చేస్తూ ఉంటే ఓర్వలేక ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చివరిగా ఒకటే ప్రశ్న, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ గెలవడానికి బీజేపీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ సీట్ మేమే కొడతామని కాంగ్రెస్ చెప్తుంది. బలంగా ఉన్న బీఆర్ఎస్, సిట్టింగ్ ఎమ్మెల్యేని కోల్పోయిన బీఆర్ఎస్ ఏం చెప్తారు? ఇవాళ ప్రభుత్వం బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ ఎన్నికలంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వేరు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయండి. ఇవాళ స్పీకర్ దమ్మునే డిస్క్వాలిఫై చేస్తే ఎవరు గెలిచారో తెలుస్తుంది కదా. అన్నిటికీ ఒకటేసారి ఎలక్షన్ పోదాం, లేదంటే అందరం రాజీనామా చేద్దాం, మళ్ళీ ఎలక్షన్ పోదాం. ఇక ఛాలెంజ్ చేసే దమ్ము ఇలా ఈ కాంగ్రెస్ కైనా బీజేపీ కైనా ఉన్నదా? కాబట్టి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇప్పటి నుంచి ఏ ఎన్నిక వచ్చినా గెలిచేది బీఆర్ఎస్ఏ, గెలిచేది కేసీఆర్ గారే. జన్మదిన శుభాకాంక్షలు అన్న. ఎంతో ఘనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పార్టీ కానీ అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు ఎంతో అభిమానంతో తెలంగాణ భవన్ కావచ్చు మొత్తం నిండి మా అందరు జనాలు బయటికి వెళ్ళిపోయినరు. అభిమానులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు, నాయకులే కావచ్చు, పెద్ద ఎత్తున రామన్న బర్త్డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతే అద్భుతంగా బర్త్డే కూడా జరపడం జరిగింది. ఎందుకు అనంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యక్రాంతిని ఎట్లా ఆపలేమో అట్లనే బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను కూడా ఆపలేము. ఈరోజు ఫ్లెక్సీలు చింపి ఏదో వాళ్ళు శునకానందం పొందుతారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే రామన్న అంటే తెలంగాణ అంటే రామన్న, అట్లా అభిమానులు అనేటోళ్ళు హద్దులు లేకుండా అవధులు లేకుండా రామన్న కోసం ఈరోజు తండోపతండాలుగా తెలంగాణ భవన్కి రావడం జరిగింది. మీకు మీరే డిసైడ్ అవుతున్నారా? కేటీఆర్ రాగానే సీఎం అన్నారు, కేసీఆర్ పరిస్థితి మరి కేసీఆర్ సీఎం కాడా? ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఎక్కడైనా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఒక సీఎం, రేవంత్ రెడ్డి ఒక సీఎం అయినప్పుడు ఆయన అన్నదమ్ములు ఎంతమంది ఆయన వెనక ఏ పదవి లేకుండా ఎట్లా తిరుగుతాండ్రు? వాళ్ళకు ప్రోటోకాల్ ఇస్తారు. మరి ఆదాడుగారా మీరు? ఇప్పుడు రామన్నను సీఎం అంటానమంటే కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి రేపటికి రోజులైనా కావచ్చు అని అభిమానంతో అంటానా మేము అనొద్దా? ఎందుకంటే అన్న కూడా ఉద్యమం చేసిండు, తెలంగాణ సాధించిండు. బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు పెడతారు, ఫ్లెక్సీలు అన్ని చింపేస్తున్నారు, ఏం చెప్తారు? ఒకటే చెప్తాను కదా, నేను తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించారు బాపు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన తనయుడుగా తనకు కూడా అంతే అభిమానం తెలంగాణలో ప్రజలకు ఉన్నది గుండెల నిండా. వాళ్ళు ఫ్లెక్సీలే చింపుతారు కానీ రామన్న పైన ఉన్న అభిమానాన్ని, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానాన్ని అయితే తెలంగాణ ప్రజల గుండెల నుంచి అయితే తీసేయలేరు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు.